న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తులసి రామకృష్ణ దంపతులను జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. సీనియర్ సిటిజన్లకు జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. శాంతిపురం మండలంలో పేకాట స్థావరాలపై మెరుపు దాడులు. తులసి రామకృష్ణ దంపతులను జేసీఎం కమ్యూనిటీ హాల్ నందు ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పనిచేసిన తులసి రామకృష్ణకు టీడీపీ కార్యదర్శిగా రామకృష్ణ ఆచారికి విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన నేపథ్యంలో విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నేడు మదనపల్లి పట్టణం జేసీఎం కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అభినందన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి 90 కోట్లతో 2 ఏళ్లుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి పార్టీ గుర్తిస్తుందని చెప్పడానికి నిదర్శనం తులసి రామకృష్ణ దంపతులు అని తెలియజేశారు. భారతదేశంలో ముఖ్యమంత్రులు అందరిలో నంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మదనపల్లి 116 సంవత్సరాల కళ, మనం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ వచ్చాము. మనకు జిల్లా లేదు. ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో జిల్లా హెడ్ క్వార్టర్స్ కడప ఉన్నింది. రెండవ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ మదనపల్లి ఉన్నింది. చిత్తూరు లేదు. చిత్తూరు ఆర్డీఓ ఆఫీస్ కూడా లేదు. ఉత్తర తహసీల్దార్ ఆఫీస్ మాత్రమే ఉన్నది. నాయకత్వం లోపం వల్ల 114 సంవత్సరాలు వెనుకున్నాం మనం. ఈరోజు ఇప్పుడు మనం మదనపల్లి జిల్లా సాధించామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సిటిఎం రోడ్డుకి మొన్ననే దాదాపు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి ఇచ్చాం. సిటిఎం రోడ్డు ఏదైతే శివాలయం నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు 6 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ ఇచ్చాము. 3.5 కోట్ల రూపాయలతో 4 కోట్లు దాదాపు సిటిఎం రోడ్డు డబల్ రోడ్డు, డివైడరు, బటర్ఫ్లై లైటింగ్, అవే కాకుండా ఒక పక్క డ్రైనేజ్ అంతా 4 కోట్ల రూపాయలతో సిటిఎం రోడ్ ఇస్తున్నాం. ఈరోజు ఏ సమస్య మన దృష్టికి వస్తే సకాలంలో పరిష్కారం చేస్తున్నాం. టొమాటో మార్కెట్ యార్డ్ అప్పుడు నిరుగుట్టూరు పల్లిలో ఉన్నింది, ఇప్పుడు కూడా అదే ఉంది. కాకపోతే అప్పుడు ఆ మార్కెట్ యార్డ్ స్థాపించినప్పుడు ఊరు చివరిలో ఉన్నింది, ఇప్పుడు అది ఊరు మధ్యలో వచ్చేసింది. సో ఇప్పుడు మార్కెట్ యార్డ్ వలన ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఈ పక్క ఏదైతే మన వాల్మీకి వీధి ఉందో ఆ వాల్మీకి వీధిలో అక్కడ ఉన్న ఫ్రూట్ వ్యాపారస్తులందరూ సీతాఫలం కానీ అదేవిధంగా అల్లరెడ్డికాయలు కానీ ఇవన్నీ ఒక్కసారిగా వాళ్ళు వ్యాపారం చేసినప్పుడు ఈ రోడ్ బ్లాక్ అయిపోతాం. అందుకోసం 50 ఎకరాల్లో మార్కెట్ యార్డ్ అయిపోతున్నాము. అదే ఏదైతే ఇప్పుడు వాల్మీకి వీధిలో ఉన్న పండ్లు అంగళ్ళన్నీ ఇక్కడికి మన మార్కెట్ యార్డ్లోకి మార్చేసి పూర్తి స్థాయిగా వాళ్ళకి ఆదుకోవాలని చూస్తున్నాం. ఇవన్నీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎవరైతే ఈరోజు మా తమ్ముడు రామకృష్ణ ఉన్నారు, రామకృష్ణ ఒక బీసీ నాయకుడు, తప్పకుండా ముందర చాలా పెద్ద అభివృద్ధి ఉంటుంది. ఈయనకు మంచి నాయకత్వం ఉంటుంది. మా చెల్లెలు తులసమ్మ ఎవరైతే 35 మంది మున్సిపాలిటీలో ఒకే ఒక్క కౌన్సిలర్ 35 మందికి కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక ఆడ పులిలాగా మా చెల్లెలు మున్సిపాలిటీలో రాణించింది. ప్రతి సమస్య పైన మాట్లాడింది, ప్రతి అంశం పైన మాట్లాడింది, ప్రతి విషయాల పైన మాట్లాడింది. తప్పకుండా మనమందరం ఎప్పుడు ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ ఒకరి విలువలు ఒకరు కాపాడుకుంటూ అందరం మనం కలిసి ఎప్పుడు ముందుకు నడుస్తామో అదే మంచి సమాజ నిర్మాణం అని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి రామకృష్ణకు మా చెల్లెలు తులసమ్మ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తొండవాడ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మృతి చెందిన మహిళ, భర్తకు తీవ్ర గాయాలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ వద్ద నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం. ఒక మహిళ మృతి చెందారు. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల మేరకు బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తున్న కారు తిరుపతి నుండి చిత్తూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సుగుణలత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త సంపత్ రాజ్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడ్డ సంపత్ రాజ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్య పరీక్షలు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ మునిగోపాలకృష్ణ, కార్యదర్శి కరుణాకర్, వైస్ ప్రెసిడెంట్ శకుంతలమ్మ, ఆర్గనైజర్ నారా వెంకటరమణ నాయుడు, పెన్షన్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, కేశవరెడ్డి, ముఖ్య సలహాదారులు డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు ఆధ్వర్యంలో మదనపల్లిలోని జిఆర్టీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరము డాక్టర్ గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించబడినది. దాదాపు 300కు పైగా సీనియర్ సిటిజన్లు ఉచిత వైద్య శిబిర సేవలు పొందారు. డాక్టర్ గిరీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన సెల్యులర్ స్కానర్ సహాయంతో ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ, గిరీష్ ఆధ్వర్యంలో వైద్య పరికరములను ఉపయోగించి సీనియర్ సిటిజన్ సంతృప్తికరమైన వైద్య పరీక్షలు నిర్వహించారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మన సీనియర్ సిటిజన్స్ కోసము నేచురోపతి వైద్య చికిత్స ద్వారా డాక్టర్ గిరీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఉచితంగా మన సీనియర్ సిటిజన్స్ కోసము నిర్వహిస్తున్నారు. వీరు ఈ కార్యక్రమంలో ఏఐ ఇన్స్ట్రుమెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనకు ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ ఇప్పుడు ఈ మన మదనపల్లిలో ఎవరి దగ్గర లేదు. మనం బెంగళూరులో చేయించుకోవాలా, అవన్నీ వెళ్ళి చేయించుకోవాలనుకుంటే మనకు దాదాపు ఒక 20 నుంచి 30 వేలు పైన ఖర్చు అవుతుంది ఇక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళడము చేయడము. అందుకోసము నేను మా మిస్సెస్ లయన్స్ క్లబ్లో వీళ్ళు ఈ కార్యక్రమం పెట్టినప్పుడు దాదాపు చాలామంది ఒక 300-400 మందికి పైన అక్కడ బిజీగా వచ్చున్నారు. ఏంటి కార్యక్రమం అంటే వాళ్ళు అప్పుడు చెప్పారన్నమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మన యొక్క హెల్త్ చెకప్ చేస్తున్నారు అనేసి. ఈ డాక్టర్ గారు ఇక్కడికి మనతో పాటు వచ్చారు. ఈ డాక్టర్ గారి పేరు గిరీష్ సారు మాట్లాడతారు. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలో పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడి. జీడిగుట్ల ప్రాంతంలో డ్రోన్ సహాయంతో పేకాట స్థావరాలపై గుర్తింపు. రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పేకాట రైడ్. పేకాట ఆడుతున్న 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రైడ్ సందర్భంగా 18,000 రూపాయల నగదు స్వాధీనం. డ్రోన్ టెక్నాలజీతో అక్రమ కార్యకలాపాలపై నిఘా పెట్టిన పోలీసులు. కుప్పం రూరల్ సిఐ ఆధ్వర్యంలో సంయుక్త ఆపరేషన్ రాళ్లబుదుగూరు సిఐ రామకుప్పం మరియు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో జోదాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుని నిఘా ఉంచుతామని తెలిపారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ వర్కర్ యూనియన్ నాయకులతో కలిసి ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆదివారం మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ వర్కర్స్ చెక్కులు 4 నెలలు పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ వర్కర్ జీతాలు సకాలంలో ఇవ్వకపోతే కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి అనేక సార్లుగా ఇక్కడ కమిషనర్గా ఉన్నటువంటి కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎఫ్ఓన్ గారికి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా అనేక సార్లు చెప్పడం జరుగుతుంది. లెటర్లు రాసి పేపర్లు ఇంక్ అయిపోతున్నా తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. 4 నెలలుగా డైలీ వేజెస్ కార్మికులకి మస్టర్ వేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ కావచ్చు, వాళ్ళ జీతభత్యాలు చూసేటటువంటి ఎఫ్ఓన్ కావచ్చు, ఆ పైన వారిపైన పెత్తనం చేసేటటువంటి కమిషనర్ కావచ్చు, ఏమంటే 4 నెలలు జీతం రాకపోతే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ అవసరాలు ఎట్లా తీరుతాయని చెప్పి
ఈ చదువుకున్నటువంటి పచ్చ ఇంకుతో సంతకాలు పెడుతున్నటువంటి అధికారులను అడుగుతా ఉన్నాం. 4 నెలలు మీకు జీతం రాకపోతే కమిషనర్ గారికి ₹1,00,000 పైన వస్తుంది, ఎఫ్ఎన్ గారికి దాదాపు 90 నుంచి ₹1,00,000 వరకు వస్తుంది. 4 నెలలు మీకు జీతం రాకపోతే ఏ విధంగా ఇబ్బంది పడతాయో అదే పరిస్థితుల్లో కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, మరి వాళ్ళు మీరు ఎంత వేల రూపాయలు లక్షలాది రూపాయల వేతనాలు తీసుకుని పనిచేస్తూ ఉంటే ఎవరి కోసం మీరు పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 4 నెలలుగా ఇదే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అనేక సార్లు మీ దగ్గరకు వచ్చి సమస్యలు పరిష్కారం చేయండి అమ్మా, సమస్యలు పరిష్కారం చేయండి సార్ అని చెప్పి అడుక్కుంటా ఉన్నా కూడా చేస్తాం మేము ఈరోజు ఆడిటర్ దగ్గరకు పోతా ఉన్నామని చెప్పేసి రోజు ఇట్లాంటి కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. సో ఈ కాకమ్మ కథలు చెప్పడం వల్ల ఉపయోగాలు ఏమీ లేదు. 4 నెలలుగా డైలీ వేజెస్ కార్మికులు జీతాలు రాక వాళ్ళు ఇంటి అద్దెలు కట్టుకోలేక నెల ఏవైతే గ్రూపులు అయితే ఉన్నాయో మహిళా గ్రూపులు వాళ్ళకి సంబంధించి డబ్బులు చెల్లించలేక ఆ మహిళా గ్రూపు సభ్యులు ఇళ్ళకాడికి వచ్చి గొడవలు చేస్తూ ఉంటే పక్కనంతా మానం పోతూ ఉంటే దీనికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ మదనపల్లి మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ గారైనా మీరు చొరవ తీసుకొని 4 నెలలుగా డైలీ వేజెస్ కార్మికుల వేతనాలకి తక్షణమే వాళ్ళ జీతాలు చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి.